ఆమేన్. చదివి వాక్యములను చదివిన సహోదరులను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడాలి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, అధిగత సింహాసనాసీనుల నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధరణ నీ పాదాలు చెప్పుకొచ్చే గొప్ప భాగ్యమును ధన్యతను ప్రభావ మీరు మా కలుగు చేస్తున్న స్తోత్రం. ఈ ఆరాధనంతట్లో పాటల్లో, సాక్ష్యాలలో, ఆరాధనలో, వాక్య పఠనంలో మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయంలో వాక్య భవనం వెళ్తుండగా మీ దాసులను మరుగుపరిచి నీ మాట నానాటం నుంచి కూడిన బిడ్డలతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ. వాక్యం లేని ప్రజలు నీ వాళ్ళు, నేను నీ దాసుడు, మీరే నీ ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము తమ హృదయం అనే పలక మీద రాసుకోండి. వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతిబిడలు దయచేయగలరు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అడుగుచున్నామండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఏలీ యొక్క కుమారుడు హోఫ్నీ ఫీనెహాస్. ఏలీ అంటే అన్న, మనందరికీ ఏలీ అంటే ఎవరంటే గుర్తుందంటే అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్న దైవజనుడు. నువ్వు మత్తురాలుగా ఉన్నావమ్మా, ఎంతసేపు నువ్వు తాగుతున్నావు అని చెప్పినప్పుడు, నేను తాగట్లేదయ్యా, నా బాధ నేను చెప్పుకుంటున్నాను అన్నప్పుడు ఏలీ అన్నాడు, నీవు వెళ్ళిపో, నీవు దేవుని దగ్గర ఏదైతే మనవి చేశావో దేవుడు నీకు దయచేస్తాడు అని చెప్పాడు. కనుక అన్న ప్రార్థన చేసినప్పుడు ఉన్న దైవజనుడు ఏలీ. ఆ ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు, హోఫ్నీ ఫీనెహాస్ అనే ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పరిచర్య చేస్తున్న కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు జీవితాల్లో కలిగిన కార్యం ఇక్కడ. వారు ఒక యుద్ధానికి వెళ్ళారు, దాంట్లో ఓడిపోయారు. ఓడిపోయిన వార్త ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడు ఆమె ఫీనెహాస్ యొక్క, చూడండి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఫీనెహాస్ భార్య ఆమె గర్భవతితో ఉన్నది. గర్భవతితో ఉండి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, దేవుని మందసము, దైవజనులు చనిపోయారు, దేవుని మందసం పట్టబడింది అని ఆ వార్త తెలిసినప్పుడు ఆమె మోకాళ్ళ మీద పడి ఆమె ప్రసవించి ప్రసవించినప్పుడు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి ఒక పేరు పెడుతుంది, ఇఖాబోదు అని పేరు పెడతాం. అమ్మా, ఇదిగో నువ్వు భయపడ మాకు. మరి అక్కడ ఆమె దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది స్త్రీలు పరిచర్య స్త్రీలు, ఒక బైబిల్లో చూసినప్పుడు పరిచర్య చేసే స్త్రీలు కొంతమంది ఆమె దగ్గర ఉన్నారు. ఎవరి దగ్గర? ఫీనెహాసు భార్య దగ్గర. ఫీనెహాస్ అంటే ఎవరో? దైవజనుడు. ఎవరట? దైవజనుడు. ఫీనెహాసు దైవజనుడు, షిలోహులో దేవుని పరిచర్య చేస్తున్నవాడు, ఏలీ యొక్క కుమారుడైన ఆ పరిచర్య చేస్తున్న యాజకుని భార్య దగ్గర పరిచర్య చేసే కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారట? పరిచర్య చేసే స్త్రీలు ఉన్నారు. మేము అమ్మగారి దగ్గర పోవడం ఏంది, అమ్మగారికి మేము పరిచర్య చేయడం ఏంది, కొంతమంది అనుకుంటారు. అందరు కాదు, కొంతమంది అనుకుంటారు. పరిచర్య చేస్తున్న దైవజనుడు భార్య దగ్గర కొంతమంది స్త్రీలు పరిచర్య చేస్తామని కూర్చో. ఆమె దగ్గర ఉన్నారని బైబిల్లో మనం ఆమె దగ్గర ఉన్న కొంతమంది స్త్రీలు ఎందుకు ఉన్నారు? పరిచర్య చేసేవాడు. ఇంకా దైవజనులకు పరిచర్య చేస్తే, దైవజనులకు పరిచర్య చేసేవాడు. పౌలు అంటాడు, ఎఫ్రోదీతు నేను జైల్లో ఉండి ఎత్తుక్కొని వచ్చి నాకు పరిచర్య చేశాడు, నా కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఉన్నాడు అంటాడు. కనుక దైవజనులకు పరిచర్య చేస్తే అదే చెడ్డదేం కాదు, అది మీకు నష్టానేం రాదు, మీకేమో పాపం మీకేదో అయిపోద్ది అనుకోమాకండి. ఆనాడు హోఫ్నీ షిలోహులో ఉన్న దేవుని పరిచర్య చేస్తున్న ఫీనెహాసు యొక్క భార్య దగ్గర కొంతమంది స్త్రీలు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది సంఘాల్లో చూస్తుంటాం, ఎప్పుడు చూసినా ఆవిడ పక్కన ఆడవాళ్ళు కనబడతా ఉంటారు. పాస్టర్ గారి పక్కన ఒక్కతే ఆవిడ, ఇప్పుడు పాస్టర్ గారు ఆ పక్కన ఎవరో లేదు ముగ్గురు ఉంటూనే ఉంటారు, వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. ఒకసారి గమనించండి, పరిచర్య చేయటం, దైవజనుడు భార్యకు పరిచర్య చేయటం, దైవజనుడికి పరిచర్య చేయటం, ఇలాంటివి మనం నేర్చుకోవాలి.
వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడలా, పరిచర్యలో రాయబడ్డది. సహకారులు, పరిచర్యలో దేవుని పనిలో సహాయపడ్డ వారి పేర్లు ఎక్కడ ఉంటాయి తెలుసు మీకు? ఎక్కడ ఉంటాయంట? 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు అక్కడ అంటున్నాడు, నా పరిచర్యలో సహాయపడిన ఆ స్త్రీల యొక్క పేర్లు పరలోకములో జీవ గ్రంథమందు రాయబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య చేసే వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయంట? పని చేసేవాళ్ళ పేరు కాదు. పని అంటే మన సొంత పనులు చేసుకునేవాళ్ళ పేర్లు కాదు. చదవండి అన్నమాట, చదవండి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, అక్కడ అది కాదు, ఆనందించుడి. పౌలు అంటున్నాడు ఎల్లప్పుడు మనం ప్రభువులో ఆనందించాలని చెబుతున్నాడు. చెప్పటమే కాకుండా ఆ 4వ అధ్యాయంలోనే మనం చూసినట్టయితే 3వ వచనములో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయక. పాపం అక్క మాకు బాగా కష్టపడి వచ్చినందుకోండి. ఏమక్క 10 నిమిషాలు కూడా కదా నేను పాఠం స్టార్ట్ చేసి వాక్యం అదిగా. ఇప్పుడే నువ్వు పెద్దలో పోతున్నావు అంటే చివరికి వచ్చేసరికి అక్కడ చేస్తారు. అక్కనే కాదు 100 మంది ఉన్నారు చూస్తున్నా, వాళ్ళ పేర్లు కూడా చెప్తా. అయ్యగారు కనపడదు, లైటింగ్ బాగా ఎదుర్కొందే. కలర్ లైటింగ్ పడితే మనకేం కానీ లైటింగ్ కనపడకే, కలర్ లైటింగ్ పడంగానే ఇది ఏందో చూసే లోపల అయిపోయింది కదా. ఇప్పటికీ గుర్తు, ఆ సీన్ నాకు గుర్తు వస్తుంది. యాక్సిడెంట్ కలర్ లైట్ పడింది. మనం ఏమనుకుంటున్నాం, లైట్ పడితే ఏందో లైట్ కలర్ అబ్బా లైట్ రాయన ఇలా అనే లోపల కొబ్బరికాయ ఉందా, బండి ఎక్కేసింది, ఆగపల. అయ్యో కొబ్బరికాయ లోపల ఎక్కుతూనే ఉంది, ఆగట్లా, ఎక్కేసింది, జారిపోయింది. అయ్యగారు కళ్ళు లైట్ కొత్త ఎంత ఫోకస్ లైట్ అది నైట్, మరి ఇది నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు ఏదైనా నిద్ర వస్తుంది అనుకుంటే అయ్యగారు చెప్పే వాక్యం జోలపాటలాగా ఉండదు. పిల్లలకి ఏం చేస్తారు, జోలపాట పాడుతూ ఉంటారు. జోలపాటలు పాడితే ఏమవుద్ది? అయ్యగారు వాక్యం మీకు జోలపాటలాగా ఉంటే ఇక్కడ ఓమానండి బయటికి వెళ్ళి కొంచెం కళ్ళు తోడుకొని రండి. ప్రభువుకు మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా సువార్త పనిలో, నా పరిచర్యలో నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశారంటే అక్కడ వాక్యం చెబుతున్నాడు. ఆ స్త్రీలు సహకారి, నా స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారంట. నాతో కూడా ప్రయాసపడ్డారు. స్త్రీలు ఎవరంట? స్త్రీలు. కొంతమంది సంఘాల దగ్గర చూస్తే ఎంతమంది స్త్రీలు కనపడతారు. మన సంఘాల దగ్గర పిలిచినా కనపడరే, స్త్రీలు కనపడుతున్నారు. నువ్వు లోకంలో ఏ పని చేసుకున్నా నిన్ను పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని పరిచర్యలో దైవజనులకు సహకారం, దైవజనులకు సహాయకారం, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్న పేర్లు తప్పకుండా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడతాయి. ఇప్పుడు ఎవరు రాయబడాలనుకుంటే వాళ్ళు వచ్చి డిగ్రీ చదవాలి, లా చదివితేనే లా పట్టా వచ్చేది, అంతేనా? డాక్టర్ చదవాలి, డాక్టర్ దగ్గర చదివితేనే డాక్టర్ పట్టా వస్తే నువ్వు డాక్టర్ అయింది. జీవగ్రంథంలో పేరు ఉండాలి. అది ఎక్కడ చేస్తే పొలంలోకి వెళ్ళి పని చేస్తే నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. అవునా? డాక్టర్ కావాలనుకున్నాడు, పొలంలోకి వెళ్ళి పని చేస్తే డాక్టర్ అవుతురా? అవునండి. ఎక్కడ పని చేయాలి? ఎక్కడ ఉండాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర కోర్సు తీసుకుంటే అప్పుడు. అలాగే జీవగ్రంథంలో నీ పేరు రావాలంటే 10 లక్షలు వేసినంత మాత్రం రాదు. సువార్త పనిలో, దేవుని పరిచర్యలో దైవజనులకు సహకరిస్తూ, దైవజనులకు పరిచర్య చేస్తూ, దైవజనులకు పరిచర్య చేస్తూ, దేవుని పెట్టారా మనం గమనించండి. దైవజనుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం
ఆయన మంచోడు అయితే, ఆయన పవిత్రంగా ఉంటే మేము పోయి చేస్తాం పరిచర్య. అలాంటి వాళ్ళు తిరుగుతున్నారు. మనమే అనుకుంటుంటాం కొన్ని మనమే నిర్ణయాలు తీసుకుంటుంటాం కొన్ని ఆలోచనలు ఆలోచిస్తుంటాం. దేవుని బిడ్డనా, వాళ్ళు ఎవరైనా కానీ దైవజనులకు మీరు పరిచర్య చేస్తే అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదం మాత్రమే కాకుండా మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. పౌలు ఏమంటాడు ఇక్కడ? రాయబడి ఉన్నవి అంటున్నాడా, రాయవచ్చు అంటున్నాడా? పరిచర్య చేసే వాళ్ళందరి పేర్లు అక్కడ ఉంటాయి. గుర్తుంచుకోవాలి. పరిచర్య చేసేది అనుకుంటున్నారు మీరు. చాలామంది అనుకుంటున్నారు ఏంది లేదు పరిచర్య, ఏముంది, ఉడవటం ఏముంది, సాపలేయటం ఏముంది, తుడవటం ఏముంది, బట్టలు ఏముంది అనుకుంటున్నారు మీరు. రాయబడి ఉన్నవి అంటే ఏంటి? అలాంటి వాళ్ళు ఏమైనా పర్లాగానే పోతారేమో అంటే అనుమానం. ఉన్నవి అంటే ఏంటి? కంప్లీటెడ్ వర్డ్. ఇట్స్ కంప్లీటెడ్ వర్డ్. కంపల్సరిగా ఆ పరిచర్య చేసే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయని పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి మనం. అక్కడ పరిచర్య చేస్తామని అంటున్నారు, అమ్మ నువ్వు భయపడమాకమ్మా, నీకు కుమారుడు పుట్టాడు. భర్త చనిపోయాడా, చనిపోతే మళ్ళీ మరుడు చనిపోయాడా, చనిపోతే మళ్ళీ సైన్యం ఓడిపోతే మళ్ళీ ఇదిగో నీకు కుమారుడు పుట్టాడు, అతను మరి మగపిల్లవాడు పుట్టాడమ్మా. కుమారుడు పుట్టాడంటే ఎంత సంతోషంగా ధైర్యం చెబుతున్నారు వాళ్ళు. అప్పుడు ఆమె అంటుంది, ఏం మాట్లాడాలా? 22వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి. దేవుడు గమనించండి, 22వ వచనం చదువుతాం. 21వ వచనం చదువుతాడా? చదవండి. దేవుని మందసము తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన బిడ్డకి చెబుతుంది, ఏం చెబుతుంది తెలుసా? ప్రభావము, తన మామ, తన భర్త, తన మరిది, తన సైన్యం అంతా కూడా ఓడిపోవడమే కాకుండా వాళ్ళ జీవితంలో మరి దేవుని యొక్క మందస్సము కూడా పట్టబడింది అని చెప్పి ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఏమంటుందంటే, ఇక్కడ జరిగిన కొన్ని సంభవాలు మీకు నేను తెలియపరచు 2-3 చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ జరిగిన సంభవం, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ పక్క వీళ్ళ ఎబినేజర్ దగ్గర ఉండి ఆ ఫిలిష్తీయుల మీద ఎదుర్కోవడానికి సైన్యం ఉంది. ఆ యొక్క ఫిలిష్తీయులు మాత్రం ఎక్కడున్నారో 1వ వచనం మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. చూడండి, వీళ్ళిద్దరు కూడా యుద్ధానికి బయలుదేరి ఒక పక్క ఫిలిష్తీయులు, ఒక పక్క ఇశ్రాయేలు నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారండి. ఎందుకు ఈ మాట? ఈమె ప్రభావము ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది అని చెబుతుందంటే అర్థమేంటి తెలుసా? అక్కడ జరిగిన కొన్ని కార్యాలు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తక్కువ సైన్యం ఉన్నా, తక్కువ మంది వ్యక్తులు ఉన్నా కానీ వారు మేము ముందు ఏ దేశస్తులు కానీ ఏ రాజులు కానీ నిలవడానికి శక్తి లేకుండా ఉన్న అటువంటి ప్రజలు ఫిలిష్తీయుల చేతుల్లో ఓడిపోయారు. మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే ఓడిపోయారు ఫిలిష్తీయుల చేతులు. ప్రభావం పోయిందని ఎందుకు చెబుతుంది తెలిసేమా? ఫిలిష్తీయుల దగ్గర ఓడిపోయారు. దేవుని బిడ్డలారా, మనలో ప్రభావం పోయిందని ఎప్పుడు తెలిసింది తెలుసా? ఓటమి అనేది గుర్తుంచుకోవాలి. ఓటమి అనేది మన జీవితాల్లో మనల్ని అంతా కృంగదీస్తుంది. ఓటమి అనేది మనల్ని బలహీనపరుస్తుంది. ఓటమి అనేది మనల్ని భయపెట్టింది. ఓటమి అనేది మన నిరుత్సాహంలో తీసుకెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో పోరాడదామని వెళ్ళారు, కానీ వారు ఓటమి ఎదుర్కొన్నారు. నీ జీవితంలో నువ్వు వెళుతున్న మార్గాల్లో, నువ్వు చేస్తున్న పనులు ఏమి ఎదుర్కొంటున్నావు? జయాన్ని పొందుకుంటున్నావా? అపజయాన్ని పొందుకుంటున్నావా? జీసస్ నెవర్ ఫెయిల్స్ అని ఉంది ఒక మాట. ఏమని చెప్తున్నా? జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభుకి అపజయం అనేది లేదు. అని బిడ్డలుగా మనము విజయాన్ని పొందుకుంటున్నావా లేదా అపజయాన్ని పొందుకుంటున్నావా? నువ్వు వెళుతున్న మార్గాల్లో, నువ్వు చేస్తున్న పనులు,
నీ జీవితంలో అపజయంతో పెడుతున్నావో నాకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల ముందు నిలబడలేకపోయారు. నువ్వు చేస్తున్న పనిలో, వ్యాపారమా, పని, వ్యవసాయమా, ఏ పనిలో నువ్వు అపజయాన్ని పొందుకుంటున్నావో నాకు తెలియదు. ఈరోజు గుర్తుంచుకోవాలి, ఎందుకు నువ్వు అపజయం అంటే నష్టపోతున్నావు, నువ్వు నష్టాన్ని ఎదుర్కొంటున్నావు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితంలో ఎందుకు మాకు ఈ ఓటమి వచ్చిందని అందరంట విచారణ చేసుకున్నారంట. కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, ఎందుకు మనకి ఈ నష్టం వచ్చింది, ఎందుకు మనకి ఈ కష్టం వచ్చింది, ఎందుకు మనకి ఇటువంటి ఓటమి వచ్చిందని వాళ్ళందరూ కూడా 3వ వచనం చదువుతున్నా, 3వ వచనం చదివినట్టే. కాబట్టి జనులు పాలనలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులో నున్న యెహోవా నిబంధన మందసం మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము, రండి. మన దేవుని మన మధ్య నుండి నేడలా అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును అని దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాళ్ళు అందరూ కూడా, పెద్దలందరూ కూర్చొని పాలనలోకి వచ్చి ఎందుకు ఓడిపోయాం మనం? నీ జీవితంలో నష్టాలు, కష్టాలు ఎదురైనప్పుడు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? ఓటములు ఎదురై ఎందుకు ఓడిపోయాను? మీకు ఒక విషయం తెలుసా? మన టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం తెలుసా? ఈ ప్రాంతంలో మనం ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. చర్చించుకుని అక్కడ ఉన్న నాయకులందరితో ఎందుకు ఓడిపోయాం, మనం ఎందుకు జరగలేకపోయాం? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు? ఒక లోకంలో ఉన్న వ్యక్తులే కూర్చొని ఆలోచిస్తున్నారు. వాళ్ళు విచారణ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఓడిపోయాం, మన ఓటమికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఎందుకు నీ జీవితంలో ఓడిపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో నష్టపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో కష్టాలు ఎదురవుతున్నాయో, నీ జీవితంలో శత్రువు ముందు నిలబడలేకపోతున్నావో, భయపడుతున్నావా అనే విషయాలు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? పెద్దలందరూ కూర్చొని ఆలోచిస్తాను. దేవుడు మనల్ని ఓడించాడు. కరెక్ట్. ఎందుకు ఓడించింది దేవుడు? వాళ్ళకి తెలుసు దేవుడి ద్వారా మనం ఓడిపోయాం. శత్రువులు కానీ మనల్ని ఓడించాడు, దేవుడే మనల్ని ఓడించాడు. ఒక్కోసారి మన క్రియలు మంచిగా లేనప్పుడు, మనం దేవుని దగ్గర సరిగా లేనప్పుడు, కొన్ని విషయాలు మనల్ని క్రమపరచడానికి దేవుడే ఓటమిని కలిగిస్తారు. వాళ్ళు అన్నారు, యెహోవా మనల్ని ఓడించాను. ఎవరు ఓడించారంట? నిన్ను నన్ను ఓడించడానికి సాతానికి ఇది అధికారం లేదు, దేవుడికి మాత్రమే ఉంది. ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. ఎందుకు ఓడిస్తాడో తెలుసండి? ఆయన వాళ్ళని ఓడించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, శత్రువుల ముందు వాళ్ళు నిలబడకుండా పారిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్న పాపమే వారిని ఓటమికి తీసుకొచ్చింది. పాపమే వారిని శత్రువుల ముందు నిలబడకుండా చేసింది. పాపమే వారిని పారిపోయేలాగా చేసింది. పాపం. యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథములో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల ముందు నిలబడలేక పారిపోవడానికి కారణం ఏంటంటే, 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవన్నమాట. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళి కానీ వారిని వారి ఎదుట నిలవలేక పారిపోయి, అప్పుడు వారు వారిని 36 మనుషులు హతము చేసిరి. మరియు తమ గవని వద్ద నుండి శవారీమునకు వారిని తరిమి మోరాల్లో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలో కరిగి నీరైపోయారు. దొరికిటారు. గమనించండి, ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయడానికి. దానిలోకి వెళ్ళి ఆ చిన్న పట్టణం మీద ఓడిపోవటం వల్ల 36 మంది హతమైపోయారు, చంపబడ్డారు. ఆ మాట విన్నప్పుడు వాళ్ళ గుండెలన్నీ కూడా నీరైపోయినాయంట. ఎందుకు మనం ఓడిపోయాము, ఎందుకు మన జీవితంలో ఓడిపోయాము మనం అని వాళ్ళు బాధపడుతూ దుఃఖపడుతున్న సమయంలో 11వ వచనం మనం చదివినట్లయితే, అదే 11వ వచనంలో, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. ఎందుకు వాళ్ళు ఓడిపోయారు? చేతులంటే అల్లుడే అని చెప్పండి. ఎత్తనంటే దుప్పలు కావాలని కూడా చేతులు చదివినా బట్ దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషువ అంటున్నాడు, ఎందుకు ప్రభువా మేము ఓడిపోయాము, ఎందుకు మాకు అపజయం వచ్చింది, ఎందుకు మేము శత్రువు ముందు నిలబడలేకపోయాము అని
మేము ఎందుకు ఓడిపోయాము అనుకున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఓటమికి కారణం ఏంటి తెలుసా? పాపము చేసిపోయినారు. ఏం చేశారంట? పాపము చేశారు. దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క జీవితంలో ప్రతి ఓటమికి కారణం పాపమేనండి. పాపమే. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పాపం చేశారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు పాపాన్ని వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తారు తెలుసా? ఎందుకు మనం ఓడిపోయాం తెలుసా? షీలోహులో ఉన్న దేవుని మందసము మన దగ్గర లేదు కాబట్టి మనం ఓడిపోయాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వాళ్ళందరూ అంటున్నారు, ఏమనుకుంటున్నారు? మనం చదివిన 3వ వచనం చదివినట్లయితే చివరి మాటల్లో షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించునది. ఓటమికి కారణాలు తెలుసుకుని వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఎందుకు మనం ఓడిపోయాము అనుకుంటే షీలోహులో ఉన్న దేవుని మందసం మన మధ్య లేదు. అది మన మధ్య ఉంటే మనకేమవుతుందంట? శత్రువుల నుంచి మనం రక్షించబడతాం. శత్రువుల మీద మనం విజయం పొందుకుంటాము. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఓటమిని ఎదురు చూశారు, ఓటమిని ఎదుర్కొన్నారు. రెండోదిగా ఆ ఓటమికి గల కారణాలు ఏంటో విచారణ చేస్తున్నారు. ఎందుకు ఓడిపోయాం మేము? పిల్లగాలు కూడా ఎందుకు తప్పానంటావు? నేను బాగా చదవలేదని ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు. ఎందుకు నా జీవితంలో ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు నన్ను ఆలోచించావా? నీ జీవితంలో ఆలోచించుకొని దానికి ఏం చేయాలో ముందుకు వెళ్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించారు కానీ తమ పాపమే తనకు ఓటమి కలిగజేసిందనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే షీలోహులో ఉన్న దేవుని మందసము మన దగ్గర లేదు, అది తెచ్చుకున్నారండి, అది తెచ్చుకుని మన దగ్గర ఉంచుకున్నారండి. మన దగ్గర ఉంటే అది మనకే శత్రువుల నుంచి మనకు విజయాన్ని కలుగజేస్తుంది. ఇశ్రాయేలులో కూడా దేవుని ప్రజల్లో కూడా ఏముందో తెలుసండి? మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు. ఈయనమే పిచ్చికలు వస్తున్నాయా? బైబిల్ తలకాల పెట్టుకుని పిచ్చికలరా? అదొక నమ్మకం కొంతమందికి. బైబిల్ దగ్గర పెట్టుకుంటే వాక్యం ఉండదు, చదవటం ఉండదు, బైబిల్ చదవడం. బైబిల్ దగ్గర తలకాడ పెట్టుకుంటే పిల్లగాడు పక్కన, చిన్న పిల్లగాడి దగ్గర ఏం పెడతారు? పక్కన మంచం మీద బైబిల్ పెడతారు, మంచం కింద ఏమో ధూపం పెడతారు. తర్వాత మంచం కింద ఇంకొకటి వేస్తారు, చీపురు గట్ట పెడతారు. పైన బైబిల్, కింద చీపురు గట్ట, మొత్తలకి చెప్పులు, గాలికంప. మూఢనమ్మకాలు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాడు ఫిలిష్తీయులు అంటే అన్యజనులు ఏ విధంగా వాళ్ళు మూఢాచారాలు పాటించి నడుచుకున్నారో అలాంటి పద్ధతులు వాళ్ళు కూడా పాటిస్తున్నారు. వాళ్ళలో దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. కానీ దేవుని మందసము మా దగ్గర ఉంటే చాలు, అది మమ్మల్ని రక్షణ కలుగజేస్తుంది, అది మమ్మల్ని కాపాడుతుంది, అది మమ్మల్ని శత్రువుల నుంచి విడిపిస్తుంది అనే ఆలోచన కానీ దేవుడి దగ్గర తమ పాపాలు ఒప్పుకొని దేవుడు మాతో ఉంటే మాకు రక్షణ అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకు ఉంది ఒకటే ఆలోచన ఏంటంటే మందసం తెచ్చి పెట్టుకుంటే యేసుప్రభు బొమ్మ పెడితే ఇక్కడ కొంతమంది బొమ్మలు పెట్టుకుంటారు. కొన్నిసార్లు బొమ్మలు తీసి చుట్టూ ముద్దు పెట్టుకుంటారు. నమ్మకాలు ఏంటి? కొంతమంది డబ్బులను ముద్దు పెట్టుకుంటారు, ఫోటోలను ముద్దు పెట్టుకుంటారు. ఏమంటే యేసుప్రభు బొమ్మ కనపడంగానే మీరు ఎప్పుడు చూసారా? చెన్నైలో తోమాస్ చర్చికి కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమో తెలుసా, వెళ్ళి అక్కడ బొమ్మల కింద పెట్టుకుంటారు. అవన్నీ చేసేది ఎవరు? హిందువులు ఏం చేస్తారు? వాళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళ గుళ్ళలో దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంట మొక్కుకుంటారు. నాడు క్రైస్తవ జీవితంలో కూడా మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి. తమ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నాం అనే విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. ఓటమి. అనేకులు దేవుని బిడ్డలు కూడా ఓడిపోతున్నారు. ఓటమి నీ జీవితంలో మరి ఎదురవుతున్నప్పుడు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు? ఎప్పుడన్నా దాని గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచన కలిగి ఉన్నావా? ఎందుకు ఓడిపోయాను? ఎందుకు ఈ నష్టం వచ్చింది? ఎందుకు ఈ కష్టం వచ్చింది? దేవుడు మంచోడు కాదండి. తిట్టేవాడు కొంతమంది. దేవుడు అంటే నాకు ఎందుకు చేస్తాడు? దేవుడు నన్ను కొంతమంది మాకు అన్యాయం చేసింది దేవుడు అంటారు. ప్రియమైన దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రం కూడా
ఒక గొప్ప దైవజనం ఈరోజు ప్రపంచంలో గొప్పగా వాడబడుతున్నారు. ఆయన నోట వచ్చింది ఈ మాట, దేవుడు అన్యాయం చేసి నా కూతురు చేసుకుపోయిందండి. గొప్ప దైవజనం ఈరోజు గొప్పగా కోట్లు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన సువార్త పని జరుగుతూ ఉంది. దేవుడు మాకు అన్యాయం చేసిందండి. చేస్తారా అన్యాయం? దేవుడు అన్యాయం చేస్తారా? నీకు నష్టం వచ్చినప్పుడు దేవుడి మీద దూషిస్తున్నావా? దేవుడిని ద్వేషిస్తున్నావా? దేవుడి మీద సలుగుతున్నావా? దేవుడు మాకు ఎందుకు చేసేలాగా? నా ప్రియమైన దేవుడు అంటారా, నీ జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎందుకు అవుతున్నాయని ఆలోచిస్తున్నావా? ఏమన్నా గ్రామంలో ఆ ప్రజలందరూ అనుకుంటున్నారా, వాళ్ళలో ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, సీట్లు వేస్తారా, దేవుడి వల్ల కలుగుతుందో చూద్దారా అని సీట్లు వేసుకున్నారు వాళ్ళు. ఎవరి పేరు వచ్చింది? ఏమన్నా పేరు వచ్చింది. ఏమన్నా అప్పుడు అయ్యో నా వల్ల ఇది జరిగింది, నా వల్ల ఎంత నష్టం జరిగింది, నా వల్ల ఎంత కష్టం జరిగింది, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు ప్రభువా, అయ్యా ఈ పరిస్థితులు మార్చు ప్రభువా అని దేవుని దగ్గర రాలేదు ఆయన. ఏమన్నా తెలుసా? ఏమన్నాయన నన్ను ఎత్తి సముద్రంలో వేయినాను, నన్ను ఎత్తి సముద్రంలో వేయి. కొంతమంది ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ అడగరు. మేము సచ్చినా పర్లేదు, మేము దేవుని దగ్గర అడగం, మేము సచ్చినా పర్ల, మేము చచ్చిపోతాం, సచ్చినా పర్ల. ఏమన్నా సావడానికి సిద్ధపడుతున్నాడు కానీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ఇలాంటి పరిస్థితులు కావడానికి కారణం నేనే, ఎందుకు నాకు ఈ పరిస్థితి జరిగింది, నన్ను క్షమించు, నా అవిధేయత వీళ్ళందరికీ నష్టాన్ని తెచ్చింది, కష్టాన్ని తెచ్చింది, నా కుటుంబానికి బాధ తెచ్చింది, నా జీవితానికి ఇటువంటి కష్టాలు నష్టాలు ఓటమి తీసుకొచ్చింది అని అడగలేదు ఆయన. అయ్యా ఏం పిచ్చి పని చేసినవి ఏది నువ్వు అంటే కఠిన హృదయాన్ని కఠినం చేసుకొని కొంతమంది అమ్మాయి దేవుడి దగ్గర క్షమాపణ నేను అడగను, అమ్మాయి దేవుడి దగ్గర నేను రాను, కఠినంగా మాట్లాడుతాను. అమ్మాయి ఇది ఇలా చేయడం వల్ల, ఇలా ఉండటం వల్ల నీ జీవితం నీ కుటుంబం నష్టమైనా పర్లేదులే, నేను చచ్చిపోయినా పర్లేదులే, ఏమన్నా చచ్చిపోయినా పర్లేదు, నన్ను తీసి ఎత్తేసి సముద్రంలో పడేయనంట. అమ్మ కొంచెం ప్రార్థన చేయదు, నేను చేయను, దేవుడి పని చేయొచ్చు, ఏమన్నా చేయండి, నేను చేయను, సావడానికైనా సిద్ధమే అంటాడు. ఏమంటాడు? కొంతమంది సావన సత్తాను ఆ చచ్చేయడం మన అత్తగా, నేను మాత్రం చేయలేదండి, నేను చేయను. కఠినపరుచుకుంటారు, కఠినపరుచుకుంటారు. ఓటమికి కారణం ఏంటో, వాళ్ళ జీవితంలో అలా సమస్యకి కారణం ఏంటో యోనా ద్వారా జరిగిందని తెలుసు. యోనా పేరు దేవుడు అనుగ్రహించిన యోనా దేవుడికి తెలుసు. అక్కడ ఎవరి పేరు రావాలి, ఎవరు పడిపోతారు వాళ్ళ పేరు రాపించాల. ఆ కారణానికి, ఆ తుఫానికి, ఆ సమస్యకు కారణం ఎవరో తెలుసు దేవుడికి. అందుకనే యోనా పేరు తీసుకొచ్చాడు. యోనాతో మాట్లాడుతున్నప్పుడు యోనాను నేను పారిపోతున్నానయ్యా, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, ఎంత బుద్ధి తక్కువ పని చేశావు, ఏం చేయమంటావు ఇప్పుడు అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నేను రక్తా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో ఎందుకు ఇలాంటి వాటం వచ్చి మా పాపమే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదామనే ఆలోచన వాళ్ళకి లేదండి. వాళ్ళు మూఢనమ్మకాలతో ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో ఆ యొక్క మందసమ తీసుకొని వస్తే, కేరుబుల మధ్య ఉన్న దేవుని మందసమ తీసుకొని వస్తే మాకు విజయం కలుగుతుంది. యేసుప్రభు బొమ్మ మెడలో ఉంటే అనేది కొంతమంది, శివ మెడలో ఉంటే కొంతమంది, ఇంట్లో పెట్టుకుంటే కొంతమంది, ఇలాంటి ఎన్నో ఉంటాయి, వాక్యాలు ఉండవు. బైబిల్ పెట్టుకుంటే రావనుకుంటారు, లేదా నూనె రాసుకుంటే రావనుకుంటారు. నీలో పాపం ఉంచుకొని నువ్వేమి చేసినా దేవుడు పనిచేయడండి. వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ ఏం చేశారు? షీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ దేవుని మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు, అక్కడ చదవండి 4-6 వచనం మనం చదివినట్లయితే 5వ వచనము, యెహోవా నిబంధన మందసము దండ్లోనికి రాగా ఇశ్రాయేలు భూమి ప్రతిధ్వనించినంతగా గొప్పగా కేకలు వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. గట్టి చప్పట్లు కొట్టండి. ప్రభువు దీవించును గాక. దేవుని పిల్లలు గమనించండి, వెళ్ళి అందరూ అనుకున్నారు, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని ఇది లేకపోవడం వల్ల మనకు నష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, కనుక మందసం తీసుకొచ్చి ఆడబెట్టుకున్నాం. ఒక మూఢనమ్మకమైన ఆచారాలు నేటి క్రైస్తవ సంఘాలు కూడా పాటిస్తున్నారు. క్రైస్తవ బిడ్డ. అందుకనే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 2వ వచనంలో మరి ఈ ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు. చదవండి 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా
అన్యజనుల ఆచారములను ఏంటంట? అభ్యాసం అంటే ఏంటి? ఆచరించమాకండి. అన్యజనులు చేసి అభ్యాసం అంటే నేర్చుకోవటం. అభ్యాసము, విద్యాభ్యాసం అంటే ఏంటి? నేర్చుకోవటం. అన్యజనుల ఆచారాలను మీరు అభ్యసించమాకండి. ఎవరితో యూదులతో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు? యిర్మీయా ప్రవక్త. ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనులు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడమాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రజలు దేనికి భయపడకూడదండి. కొన్ని చూస్తే అసలు అంత భయపడతారు. మన ఆకాశంలో కాదు, ఇంట్లో ఏదైనా చిన్నది మోసిందంటే చాలు. ఏంటిది అది? పొట్టగొడుగు. పిల్లగా చిన్నప్పుడు ఏంటంటే నొక్కుంటూ తొక్కుంటూ పోయేవాళ్ళం మేము. దాన్ని ఇప్పుడు ఏమంటారు? ఏమమ్మా? ఉప్పలమ్మ. ఒక అక్క పిలిచింది నన్ను, రా మా ఇంటికి రా ఉప్పలమ్మ. పోయి వాళ్ళు భయపడతారు. అది చూస్తే దేవుడిగా మనం భయపడతాం లేదో కానీ ఉప్పలం వెలిసిందంటే ఇక ఉందే మనకి భయం కదా. మనకి నాకు భయం లేదు నన్ను చెప్పండి. ఎక్కడ ఉన్నాడు? ఉప్పలం మనగానే దేవత వచ్చింది. నేను వెళ్ళాను. వాళ్ళే భయపడతా ఉన్నారు. తీసి గడ్డపులతో తీసి తోసి రాత్రి వేసారు. ఏంటండి చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మావాడు వాడు కనబడి అన్న ఏందన్నా అంటే వాళ్ళ ఉప్పలం దగ్గరికి తీసుకొచ్చారు. ఉప్పలం అంటున్నారు గొడవ తీసేసారంటే ఏంటి అప్పుడే తీసేసినవా? అదే పూజారి దగ్గరికి వెళ్తే 2 ఏటలు పోయాలి, జనాలు పిలుచుకోవాలి, బోర పెట్టాలి, ఇంత కాఫీ పెట్టాలి అంటున్నాను. నువ్వేందన్నా అమ్మలో వచ్చినావు? గుడి కట్టాలి. ఉప్పలం లేకపోతే మీ నష్టం జరిగింది, కీడు జరిగింది. పాతం చేతి 50 రూపాయలు కానికిచ్చారు. అదే గుడి కట్టడానికంటే ఏటలు పోయాలి. ఒక ఏట ఎంత అయింది లెక్క చెప్పండి అక్క. ఒక ఏట ఎంత అయింది? ఏట కాదు పాపం అక్క నాకు ఏట కాదు, ఇంకోటి నాటుకోడి పోయాలి. నాటుకోడి ఎంత అయింది? ఒకడు పోసిందా? 2-3 నాటుకోడి పోయాలి. జనాలు భూములు పెట్టాలి. దేవుడు గమనించండి. దేవుని వాక్యంలో గమనించినట్టే అన్యజనులు భయపడే వాడికి మీరు భయపడమాకండి. అన్యజనులు భయపడతారు. ఇంకొక అయితే వచ్చి అక్కడ పుట్టబడి గెలిస్తారు కాబట్టి అప్పులు మెలిసింది. నేను భయపడుతున్నాను. భయం ఏంటి? ఇతసరా నూనె పట్టరా, నూనె ప్రార్థన చేసి నూనె చిమ్మి కాలు పెట్టేసారు. వాళ్ళందరూ వచ్చి ఇట్లా చేయకూడదు అంటున్నారు. అయ్యారు వాళ్ళు. వాళ్ళ మాటలేదు. మీకు మందిరానికి ఎందుకు వచ్చారు? వాళ్ళ పద్ధతిని ఆచరించు. దేవుడు అంటున్నాడు, యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, అన్యజనులు ఆచరించు. ఇదిగో దేవుని బొమ్మ మన మధ్య ఉంటే, దేవుని మందిరం మన మధ్య ఉంటే చాలా మంది అనుకుంటారు అయ్యి ఆచారాలు సెలవు పెట్టుకోవడం, మందిరం బైబిల్ పెట్టుకోవడం, దేవుని మనసాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మూఢనమ్మకాలు ఆచరణ. అందుకనే యిర్మీయా అంటున్నాడు, వారి పద్ధతులను వారి ఆచారాలు మీరు ఆచరించమన్నారు. దేవుని యొక్క ప్రభావం వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ జీవితంలో ఓటమి వచ్చింది. రెండోది, వాళ్ళ జీవితాల్లో మూఢనమ్మకాల ఆచారాలు పాటిస్తున్నారు. బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, లేఖన భాగంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. అక్కడ కూడా మనం చూసినట్లయితే ఆనాడు యూదులు కూడా జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి దేవతలు మనిషి రూపము దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపదేయు పౌలుకు ముఖ్య ప్రసంగం అయినందున అతనికి హెర్మోని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు బర్నబాలు ఒక లొకలియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి కుంటివాడు, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని బాగు చేశారు, లేపారు. లేపగానే మామూలు దేవుళ్ళు
వాళ్ళకు పూజ చేయాలి అని అక్కడున్న పూజారి ఎట్లు తీసుకొచ్చి వాళ్ళకు పూజ చేస్తారు. కొంతమందికి వీళ్ళే దేవుళ్ళు